ఏంటన్నా ప్రభాస్ అయిపోతే సీన్లు వచ్చేసావా బయటికి? ప్రభాస్ సీన్ కోసం వచ్చామన్నా. అన్న సినిమా నడుస్తుంది, ఎందుకు బయటకు వచ్చినావు? ప్రభాస్ సీన్ అయిపోయింది వచ్చేసాం బ్రో. ఎందుకన్నా మళ్ళీ ఎందుకు వచ్చినావు అన్న బయటికి? ఎందుకు వచ్చినావు? ప్రభాస్ సీన్ కోసం వచ్చాము. ప్రభాస్ కోసం సినిమా మొత్తం అదే చెప్పండి ఫస్ట్. ప్రభాస్ ఎంట్రీ ఎట్లా అనిపించింది? బాగుంది. ప్రభాస్ entry చాలా బాగుంది. ప్రభాస్ గెటప్ కానీ గ్రాఫిక్స్ గురించి ఏం చెప్తారు? బాగుంది. గ్రాఫిక్స్ కాదు ఇన్నేళ్ళు కష్టపడి తీశారు కదా, మరి ఏమైనా వర్కౌట్ అవుతుంది అంటారు? అవుట్ అవుతుందంటే ట్రై చేస్తారు. బాగానే ఉంది. అలా చూడొచ్చు. ప్రభాస్ ఎంత చెప్పన్నారన్న? ఒక 30 minutes దాకా ఎలా ఉన్నాయి ఎపిసోడ్స్, ఎలా ఉన్నాయి? బాగుంది. మిగతా వాళ్ళు అంటే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ చాలా మంది ఉన్నారు కదా. మోహన్ లాల్ అంటే ఒక 5 minutes అంతే. ఓకే, జస్ట్ ఒక 5 minutes శివుడిగా సెట్ అయింది అంటే చెప్పలేం కానీ పర్లేదు బాగుంది. ప్రభాస్ ఉన్న 20 minutes తప్ప ఏది బాగాలేదు. మరి ప్రభాస్ కి ఇక్కడ విష్ణుకి ఏమైనా సీక్వెన్స్ పడదా? ఫైట్ సీన్స్ ఒకటి ఉంది. ఒకటి ఉందా? ఓవరాల్ గా సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? పైకి ఎంత రేటింగ్ ఇస్తారు? ఒక 2 ఇస్తారు. బడ్జెట్ అయినా వస్తుందా? అంటే భారీ బడ్జెట్ చిత్రం అన్నారు ఏమో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి రావచ్చు. ప్రభాస్ అన్న ఓవరాల్ గా సినిమాలో హైలైట్ క్యారెక్టర్ అంటే ఎవరు? ప్రభాసే. సెకండ్ హాఫ్ సూపర్ అండి. మూవీ మాత్రం హైలైట్స్ చాలా బాగుంది. విష్ణు యాక్షన్ సూపర్ ఉంది. లాస్ట్ 20 minutes సూపర్. ఆడియో కానీ మ్యూజిక్ కానీ ప్రభాస్ ఎంట్రీ కానీ ఎక్సలెంట్ ఉంది. సినిమా ఎట్లుందంటే మామూలు లేదన్న. ఫస్ట్ 2 hours కూడా ఫస్ట్ 2 hours ఫుల్ రొమాన్స్, అసలు మామూలుగా లేదు. లాస్ట్ 1 hour అయితే భక్తి పార్వశంగా ముంచేశారు. ఒక 50 రోజులైతే సినిమా చూడక్కర్లే. మళ్ళా మామూలుగా లేదన్న సినిమా.